feel honored to stand here today. And it's a wrap. First, for next 3 to 4 days, I'm so excited. I'm so excited, so grateful, so honored to be invited as a chief guest to a preschool. నిజమేనా? అండ్ కొంచెం టెన్షన్ కూడా ఉంది బికాస్ స్టేజ్ మీద మాట్లాడాను నేను ఇదివరకు అవార్డ్స్ తీసుకున్నప్పుడు. కానీ పేరెంట్స్, అంతమంది పేరెంట్స్ టీచర్స్ని అడ్రస్ చేస్తూ నేను ఎప్పుడూ మాట్లాడలేదు. అది ఇక్కడ టాపిక్ నా గురించి కాదు కదా, ఐ హ్యావ్ టు అడ్రస్ ద టీచర్స్ అండ్ పేరెంట్స్. నేను యుఎస్ నుంచి ఇండియా వచ్చిన తర్వాత నన్ను చాలామంది మెసేజ్ చేశారు, ఏంటండి మీరు ఎక్కడా కూడా ఇంటర్వ్యూ ఇవ్వలేదు, మీకు ఏం ఆఫర్స్ రాలేదా, మీకు ఒక్కళ్ళ దానికి ఎందుకు ఆఫర్స్ రాలేదు అని. I was always silent. I never spoke about it. It's not that I never got అండి. చాలా మంది అడిగారు, ఎంతో మంది న్యూస్ ఛానల్స్ నన్ను గణేష్ని కూడా ఇంటర్వ్యూకి పిలిచారు. ఎస్పెషలీ రిటర్న్ టు ఇండియా స్టార్ట్ చేసిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ. ఐ డోంట్ వాంట్ టు సౌండ్ సంథింగ్ యారగెంట్ అలా అని కాదు, కానీ నిజం చెప్పాలంటే నా గురించి ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా, చూస్తారు కదా. నేను మళ్ళీ ఒక పెద్ద న్యూస్ ఛానల్కి వెళ్ళి నా గురించి నేను ఇంకేం మాట్లాడుకోవాలి, ఐ డోంట్ నో. అండ్ స్టార్టింగ్ నేను యుఎస్ నుంచి ఇండియా రిటర్న్ వచ్చినప్పుడు గణేష్ వాజ్ still stuck there and I couldn't explain the reasons why he didn't come. చాలా మంది ఏంటంటో ఆలోచించుకున్నారు అండ్ అలాంటి డ్రామాటిక్ క్వశ్చన్స్ అడుగుతారేమో. ఐ వాజ్ నాట్ కంఫర్టబుల్ టు ఆన్సర్ ఆల్ దట్ అట్ దట్ టైమ్. సో చాలా మటుకు నేను నో చెప్పాను. ఇప్పుడు కూడా అడుగుతా ఉంటే ఇస్తానులేండి అలా అలా అలా. నిజం చెప్పాలంటే ఐఎమ్ మోర్ ఆఫ్ ఎ గర్ల్ హూ ఈస్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్ టుడే యాజ్ ఎ లైఫ్ కోచ్గా, ఆంటర్ప్రెన్యూర్గా. టైం దొరికినప్పుడు సినిమాలు చూసుకుంటూ, నెట్ఫ్లిక్స్లో టైం దొరికినప్పుడు పుస్తకాలు చదువుకుంటూ, పిల్లలతో ఆడుకుంటూ ఐఎమ్ హ్యాపీ ఇన్ మై స్పేస్. నేనేదో అన్ని న్యూస్ ఛానల్స్లో వెళ్ళిపోవాలి, పాపులర్ అయిపోవాలి అని నాకు అలాంటి కోరికలు కానీ అలాంటివి నాకు అసలు లేదు. అందుకనే నేను ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఈరోజు ఈ అవకాశం నాకు ఒక రెస్పెక్ట్ లాగా అనిపించింది. ఐ ఫీల్ ఆనర్డ్ టు టాక్ టు ప్రీ స్కూల్ టీచర్స్ బికాస్ యూ ఆల్ నో ఇషితా, శ్రీనిక ఇద్దరు ప్రీ స్కూల్కి వెళ్ళారు అండ్ ద ఫౌండేషన్ విచ్ దే గాట్ నాకు ఇంకా ఒక బ్లెస్సింగ్లా భావిస్తాను. ఎస్పెషలీ శ్రీనిక టీచర్ని మౌమితాని నేను ఇప్పటికీ మర్చిపోలేను. తను మంచి ఫౌండేషన్ ఇచ్చింది శ్రీనికాకి. ఇషిత ఆల్సో 2 డే కేర్స్కి నో చెప్పిన తర్వాత 3rd డే కేర్కి వెళ్ళిందంటే ద ఓన్లీ రీజన్ వాస్ బికాస్ షీ ఫౌండ్ ఎ వెరీ కైండ్ స్వీట్ టీచర్. ప్రీ స్కూల్ టీచర్స్ మీద ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్. మనము ఒకరిద్దరిని చూసుకోవడానికి ఎంత కష్టపడతామో అలాంటిది వాళ్ళు అంతమంది పిల్లల్ని ఎంత పేషెంట్గా వాళ్ళు ఎవ్రీడే హ్యాండిల్ చేస్తారు. సో అక్కడి నుంచి నాకు ఇలాగా వచ్చినప్పుడు ప్లీజ్ మా యాన్యువల్ డే సెలబ్రేషన్స్కి చీఫ్ గెస్ట్గా రండి అంటే I could not say no. I feel like it is such an amazing thing. This platform, your girl next door today is walking as a chief guest. మా డాడీకి చెప్తే మా డాడీ ఫెల్ట్ సో ప్రౌడ్ అండ్ హీ వాస్ టెల్లింగ్ మీ అనమాట, ఎలా మాట్లాడాలమ్మా, ఎలా భయపడకుండా మాట్లాడాలి అని చెప్పేసి నాకు చెప్తున్నారు. అండ్ వెన్ ఐ టోల్డ్ గణేష్, హీ వాజ్ లైక్ I'll have him talk. ఫస్ట్ అయితే ఇప్పుడు మేము బయలుదేరిపోవాలి, టైం 5 o'clock అయ్యింది. ఇప్పుడు వీ హ్యావ్ టు స్టార్ట్ 5:45 కల్లా అక్కడ ఉండాలి. సో మేమైతే స్టార్ట్ అవుతాము అండ్ దెన్ ఐ విల్ హ్యావ్ గణేష్ టాక్. బట్ yes, today's vlog is all going to be that experience. నేను స్టేజ్ మీద మాట్లాడతానో, భయపడి తడబడతానో, ఏం చేస్తానో నాకు తెలీదు. బట్ లెట్స్ గో. అండ్ ద శారీ ఐఎమ్ వేరింగ్, నన్ను అందరూ అడుగుతారు ఏం శారీ అని, ఎంత బ్యూటిఫుల్. నాకు మెటీరియల్ కూడా తెలియదండి. 6-7 years బ్యాక్ అబిట్స్లో ముంగాలాల్ షాప్లో తీసుకున్నాను. ఇట్ హ్యాస్ బీన్ దేర్ ఇన్ మై క్లాజెట్. బ్యూటిఫుల్ పేస్టల్ శారీ. నేను స్కూల్ ప్రిన్సిపల్లా అనిపిస్తున్నాను ఈ శారీ కట్టుకుంటే. ఐ లవ్ ద లుక్. అప్పట్లో ఇలా ఒక కట్ ఇచ్చాను దీనికి. నన్ను ఇదివరకు ఎప్పుడో అడిగారు అనమాట, మీరు ఎప్పుడు పొడుగు హ్యాండ్స్ వేసుకుంటున్నారండి, అసలు షార్ట్ హ్యాండ్స్ ఎప్పుడైనా ట్రై చేయండి అని. సో ఇదిగోండి, దిస్ ఇస్ హౌ ఐ లుక్. బాగా హార్మ్ వర్కౌట్స్ చేసి కొంచెం హ్యాండ్స్ సన్నబడి. ఇది నేను 7 years ago కుట్టించుకున్న బ్లౌజ్. అయినా సరే హ్యాండ్స్ అస్సలు ఇప్పలేదు, కొద్దిగా లూజ్గా ఉన్నాయి. సో మన చేతులకి బాగా వర్కౌట్ అయింది థ్యాంక్స్ టు 1 month ఆఫ్ రిగరస్ వర్కౌట్. జస్ట్ ఒక సింపుల్ నెక్లెస్ తోటి పేర్ చేసుకున్నాను. జస్ట్ మై రెగ్యులర్ వాచ్ అండ్ బ్రేస్లెట్ అండ్ ద సేమ్ ఓల్డ్ ఇయరింగ్స్. సో yes, I'm ready to go. And here is Ganesh. Oh my God, Ganesh, we are matching a little bit. Who is a school principal? నేనా ప్రిన్సిపల్, నువ్వా ప్రిన్సిపల్? తెలియదు, యాక్చువల్గా మ్యాచ్ అవ్వలేదు. చీఫ్ గెస్ట్ మేము ఎక్కడ మ్యాచ్ అవుతామండి. కొంచెం వెనక్రా కనిపిస్తావు.
పైకి పెట్టలేకపోతే దా హీల్స్ వేసుకున్నానే, కొంచెం సేమ్ హైట్ ఉండాలి, ఇంకా నేను షార్ట్ ఉన్నానేంటి? సో గణేష్, వాట్ డూ యూ ఫీల్ ఆఫ్ యువర్ వైఫ్ హూ బేసికలీ నేను ఫస్ట్ టైం మాస్టర్స్కి వెళ్ళినప్పుడు వీళ్ళ ఇంప్రెషన్ ఏంటో తెలుసా? ఇది ఎలా బ్రతుకుతుంది అసలు, అక్కడికి వెళ్ళి ఇది ఏం చేస్తుంది, ఆ మైండ్ సెట్ తోటి ఉండేవారు వీళ్ళు. బట్ యా, అంతే మధు, పెద్ద డిఫరెన్స్ లేదు. నేను పిలిచేసారు ఏదో బై మిస్టేక్, నేను ఇన్స్టాగ్రామ్ కౌంట్ చేసి పిలిచేసారేమో అని అనిపిస్తుంది. నాకు పెద్ద ఇన్స్టాగ్రామ్ కౌంట్, అసలు నాకు కౌంటే లేదు ఇన్స్టాగ్రామ్ లో, చాలా తక్కువ కంపేర్ టు సో మెనీ పీపుల్. వై డు యు కంపేర్ అగైన్స్ట్ అదర్స్? అదే వేర్ యు ఆర్ అంతే కదా చూడాల్సింది మనం. సరే, ఇంతకీ ఏమంటా చెప్పు. ఐఎమ్ టేకింగ్ హిమ్ టు టేక్ మై వీడియో. పర్లేదని ఎవరు చూస్తారులేండి, పర్లేదు అలా అనుకోలేదు. ఫస్ట్ అసలు ఏదైనా మాట్లాడాలంటే వైఫ్ గురించి రాదు అసలు, తెలుసు కదా, ఇన్సైడ్ అవుట్ స్టోరీ తెలుసు కదా, అందుకే. వాట్ వాజ్ యువర్ రియాక్షన్ వెన్ యూ ఫస్ట్ కేమ్ టు నో ద న్యూస్? ఇలా నన్ను పిలిచారు, ఏమిటి చెప్పండి సార్, ఒక రియాక్షన్ ఉంది కదా లోపల నుంచి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, రైట్? అలా పిలవడం, అసలు అలాంటి ఆపర్చునిటీస్ రావడం ఇస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు బి హ్యాపీ ఇనఫ్ అండ్ హంబుల్ ఇనఫ్ టు యాక్సెప్ట్, రైట్? అండ్ అగైన్, ఆర్ వి ద రైట్ ఫిట్ అని కూడా చూడాలి. ఐ థింక్ సో మనకి ఇంతకు 2-3 ఆప్షన్స్ కూడా వచ్చాయి ఇలాంటి ఫీల్డ్ లో, రైట్? బట్ దీనికి నేను నో చెప్పలేకపోయాను. the ones that we can influence, we can make a small little change, probably is helpful. So good, very happy for but you. no action, very proud. Okay, yes, అందుకే I accepted to be a cameraman for this event. usually he will not. కదా, అందుకే మా వైఫ్ ని పిలిచారు కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు డయాస్ ఎక్కుతుంది, సో ఒకసారి తీద్దాం పిక్చర్స్ అని చెప్పి సెల్ఫ్ అంతే. ఓకే చలో. ఈవెంట్ ఇస్ ఇన్ మాదాపూర్. I was so excited, nervous at the same time. అండ్ ఎంతోమంది ట్రాఫిక్ అనుకుంటారు కదా ఇండియాలో. గణేష్ ట్రాఫిక్ని బాగా యూటిలైజ్ చేసుకుంటాడు. హీ జస్ట్ స్టడీస్ ఆర్ హీ జస్ట్ లిసన్స్ టు సంథింగ్. హీ కీప్స్ వర్కింగ్ ఈవెన్ డ్యూరింగ్ కార్ రైడ్స్. సో ఎనీవేస్ యా, ఆఫ్ వీ గో. వెళ్ళటానికి ఒక 30 minutes అలా పట్టింది. అండ్ టు సీ మై నేమ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. అంటే బయట రోడ్డు మీదే పెట్టారనమాట. ఇది ఒక కల్చరల్ సెంటర్లో జరిగింది. సో వెళ్ళగానే నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను లుకింగ్ అట్ మై నేమ్. ఐ వాజ్ దేర్ ఆన్ టైమ్. పిల్లలు అసలే చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉంటారు, వాళ్ళు ఇంక అస్సలు వెయిట్ చేయించకూడదు అని. అనుష గారు, స్వాతి గారు వెల్కమ్ మీ. అనుష is the founder and Swati is the management principal or the head of the preschool center. So thank you so much to both of you for inviting me. ఏదో 1-2 రీల్స్ చూస్తే నేను ఎవరో, నా వర్క్ ఏదో తెలియకపోవచ్చు, కానీ ఎప్పటి నుంచో నన్ను ఫాలో అవుతున్న వాళ్ళకి ఒకలాంటి రెస్పెక్ట్ ఐ సీ ఇన్ దేర్ ఐస్, అండ్ ఫర్ దాట్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ అక్షత ఫర్ కమింగ్. షీ వర్క్ ఫర్ మీ ఇన్ ద పాస్ట్, నౌ షీఈస్ అ బిజినెస్ ఓనర్. షీ కేమ్ టు హెల్ప్ మీ కొన్ని వీడియోస్ తీయటానికి. ఒకప్పుడు నా వీడియోస్ ఎడిట్ చేసేస్తాను. సో హ్యాపీ దట్ షీ కేమ్. అండ్ వెళ్ళగానే ఫస్ట్ ఇనాగ్రేషన్ జరిగింది. She is also a powerful influencer and storyteller, using her voice and experiences to inspire thousands, reminding that every story has the power to heal, motivate, and transform lives. Adding yet another feather to her cap, she is the founder of Closet Punavi, South India's first successful ethnic thrift initiative that promotes sustainable fashion, encouraging mindful living and celebrating our rich culture heritage with also the founder of Return to India Consultancy that supports NRIs in navigating reverse migration, helping families transit back to their roots with clarity, confidence and care. Our technologist, mentor, and looking forward to have some insights and words of wisdom. Ma'am, can we have on the stage, please? Respected teachers, management and parents, I feel honored to stand here today
especially in a place that is the foundation of life. This is where life starts. Do you agree to all the parents? This is where our kids learn to wait, learn to feel safe, they learn to share. I still remember the time. I'm a mother of 2 daughters. They're all grown up now. I miss them being little. They are 11 and 6 now, and I still remember the first time they joined preschool, their first teachers. The theme today is Tiny Hands, Big Impact. Big impact. Do we really think those tiny hands can create a big impact? Do you think they alone can do it? Remember, before school, before books and rules, kids first learn by watching us. Do we waste or do we value? Do we respect nature or do we take it for granted? Environment is not just outside, it's what we do in schools and homes. To all the teachers and parents here, if kids are raised in a safe, loving, calm environment, they learn kindness. If kids are seen, they learn empathy. And when a child feels safe, they learn confidence. Kids may forget what they have learned here, but they will never forget how you made them feel. So big impact comes from big responsibility. The best thing we can give to our kids is curiosity and awareness. ఒక్కసారి పిల్లలకి ఆ అవగాహన అనేది ఇచ్చామనుకోండి, రేపొద్దున వాళ్ళే మనకి నేర్పిస్తారు. అమ్మ లైట్ ఆఫ్ చేయి, అమ్మ బాటిల్ ట్రాష్లో వేయాలి అని. ఆఫ్టర్ లివింగ్ ఇన్ అబ్రాడ్ ఫర్ 2 decades, when I came USA, my kids used to pick up the bottles on the road and put them in their pockets until they find a trash box. So as parents and as teachers, if we raise our kids with love and awareness, tomorrow they will turn into adults who will protect, respect and nurture this planet. And that is the best gift we can give them, more than grades. And finally, let us raise them to be confident kids. అప్పట్లో ఇంజనీరింగ్ డాక్టరా కాదు, వాళ్ళు ఏం అవుదాం అనుకున్నా దాన్ని గనక మనం ప్రోత్సహిస్తే, వాళ్ళని సపోర్ట్ చేస్తే, టుమారో దే విల్ క్రియేట్ అ బెటర్ వరల్డ్ ఫర్ ఆల్ ఆఫ్ us. I wish this school and the students a very bright future. Thank you. ఆన్ స్టేజ్ మీద ఫస్ట్ టైం ఇలా మాట్లాడాను. ఇక్కడ చిన్నపిల్లలు స్టేజ్ పర్ఫార్మెన్స్ చేసినప్పుడు వాళ్ళ పబ్లిక్ స్పీకింగ్, వాళ్ళ కాన్ఫిడెన్స్ అండ్ వాళ్ళ ధైర్యము ఇంకా చాలా బాగా పెరుగుతుంది అన్నారు. పిల్లలందరూ ఎంత అద్భుతంగా చేశారంటే, లుకింగ్ ఎట్ దెమ్ ఇట్ యాక్చువల్లీ గివ్ మీ కాన్ఫిడెన్స్ టు స్పీక్. తడబడకుండా నేను చెప్పాలనుకుంది పేరెంట్స్ని అటు టీచర్స్ని ఉద్దేశించి నాకు మాట్లాడాలి అనిపించింది మోర్ దాన్ మీ. అండ్ ఈ స్కూల్ అసలు ఫుల్ ఇయర్ ఎలా పర్ఫామ్ చేసిందో మొత్తం అంతా మాట్లాడారు. చాలా పర్ఫార్మెన్సెస్ జరిగినాయి. యూరో కిడ్స్ హ్యాస్ 150 బ్రాంచెస్ ఇన్ టోటల్ ఆఫ్ హైదరాబాద్. మొత్తం ఇండియా అంతా ఉంది, కానీ బెంగళూరు, ఢిల్లీ అండ్ హైదరాబాద్లో చాలా ఎక్కువ బ్రాంచెస్ వీళ్ళయి. ఐఎమ్ నాట్ కొలాబరేటింగ్ విత్ దెమ్. దే డోంట్ ఈవెన్ నీడ్ కొలాబరేషన్ బికాస్ దట్స్ హౌ పాపులర్ దిస్ స్కూల్ ఈస్. నేను ఇలాగా వీడియో చేస్తున్నట్టు కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. But I wanted to express my gratitude for the amazing work preschools are doing around Hyderabad. Lastలో పేరెంట్స్ అందరినీ పిలిచి కూడా ఇలాగా డాన్స్ చేయించారు. I loved that. Every performance ending తర్వాత పేరెంట్స్ని పిలిచి వాళ్ళ చేత చేయించటము was so fun to watch. अब हम इंसान इस धरती पर आराम से रह सकते हैं क्योंकि हमारे पास बिल्डिंग्स है, फैक्ट्रीज है, मॉल्स है, इंफ्रास्ट्रक्चर्स है. हा 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 हा. Time for graduation. Proud moment for parents.
ప్లే గ్రూప్, నర్సరీ, PP1, PP2. దాని తర్వాత దే గ్రాడ్యుయేట్ అండ్ ఎండ్ అప్ గోయింగ్ టు ద రెగ్యులర్ స్కూల్. ప్రీ స్కూల్ అనేది ఒక్క చైల్డ్ కోసమే కాదు, ఇట్ ఆల్సో హెల్ప్స్ మామ్స్ లైక్ మీ హూ వాంట్ టు కంటిన్యూ దేర్ కెరియర్ డ్యూ టు ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల కావచ్చు, ఆర్ పర్స్యూ దేర్ ప్యాషన్స్. ఒకప్పుడు నేను అన్ని మేనేజ్ చేయగలిగాను అంటే దానికి రీజన్ వర్ ద టీచర్స్ అండ్ ద ప్రీ స్కూల్స్ ఇషితా, శ్రీనిక వెంట్. దే గేవ్ మీ పీస్ ఆఫ్ మైండ్. గిల్ట్ లేకుండా నేను చేయాలనుకుంది చేయగలిగాను. టు బిల్డ్ ఎ లైఫ్ దట్ ఐఎమ్ లివింగ్ టుడే. నేను అప్పుడు ఇప్పుడు కూడా ఒకటే చెప్తాను, మల్టీ టాస్కింగ్ మనం చెయ్యలేము, అన్నెసెసరీ స్ట్రెస్కి గురి అవుతాం. న్యూ మామ్స్ నీడ్ హెల్ప్ అండ్ ఎస్, చూసింగ్ ద రైట్ ప్రీ స్కూల్ ఇస్ సో ఇంపార్టెంట్. మళ్ళీ ఏది పడితే అది చూస్ చేసుకుంటే రేపొద్దున పిల్లలు కూడా ఎఫెక్ట్ అయిపోతారు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద లిటిల్ కిడ్స్. ఒక్కొక్కరు వచ్చి మెడల్ తీసుకుని పేరెంట్స్ తోటి పిక్చర్ తీసుకున్నారు, చాలా బాగా అనిపించింది. అండ్ ఫైనలీ ఇట్ వాస్ టైమ్ టు Caps in the air. Are you all ready? All right. 1, 2, 3, throw. Congratulations, everyone. Have a bright future. Thank you. The teachers over here, without their dedication, without this preschool, we as moms will not be able to multitask and manage career, family. Convey my gratitude to our chief guest, Mrs. Sahaja Madhuri ma'am, deserves special recognition for accepting our invitation and being here with us today. Our Memento from Eurokids Sudarshan Nagar branch. and it's a wrap. While it's in a small memento, will always be special and will go on my wall. Thank you, Eurokids Sudarshan Nagar branch. I wish you all the best for your future. అక్కడి నుంచి వీ స్టార్టెడ్ అరౌండ్ 9 o'clock అండ్ వాళ్ళు మంచిగా డిన్నర్ అంతా కూడా ప్యాక్ చేసి ఇచ్చారు. సో కార్లో వెళ్ళే దారిలో వీ ఎండెడ్ అప్ హ్యావింగ్ అవర్ డిన్నర్. It was very good. Good, happy for you, mother. Good exposure. ఫస్ట్ వచ్చే ముందు ఒక అమ్మమ్మ గారు ఆస్ట్, మా పిల్లలు కూడా యూఎస్లో ఉన్నారండి, భయపడుతున్నారు రావటానికి, కొంచెం మీరు ఏదైనా మోటివేషన్ చేస్తారా, వాళ్ళని రమ్మని చెప్తారా అని అడుగుతున్నారు. అమ్మమ్మ కాదమ్మా, your mom's age. యా, మామ్స్ ఏజ్. మై మామ్స్ ఏజ్ అంటే నా పిల్లలకి అమ్మమ్మే కదా, అందుకనే నాకు అమ్మమ్మని వస్తుంది. రాత్రి ఇప్పుడు 9 o'clock అయింది. సో టైమ్ టు గో హోమ్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక సర్ప్రైజ్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళబోతున్నాను, అదేంటో చూస్తారు. సో ఐ గో హోమ్ అండ్ కంటిన్యూ ద బ్లాగ్. కీప్ వాచింగ్. బ్యాక్ హోమ్ అండ్ చాలా నెమ్మదిగా మాట్లాడుతున్నాను. టైం ఇప్పుడు 12 దాటింది. పిల్లలు గణేష్ పడుకున్నారు. ఇంటికి వచ్చి వాళ్ళతోటి కొన్ని కబుర్లు చెప్పుకొని, వాళ్ళకి ఈ వీకెండ్ అంటే సాటర్డే రోజు యాన్యువల్ డే కాదు కానీ వాళ్ళ యాక్టివిటీ పర్ఫార్మెన్స్ ఉంది. అంటే వాళ్ళ కూచిపూడి అండ్ వాళ్ళు నేర్చుకున్న ఒక యాక్టివిటీ, శ్రీనిక ఇస్ ఇన్ జిమ్నాస్టిక్స్, ఇషితా ఇస్ ఇన్ స్కేటింగ్. సో ఆ పర్ఫార్మెన్స్ ఉంది. వాళ్ళ కోసం కొన్ని వాళ్ళు వైట్ అవుట్ఫిట్ వేసుకుని ఒక కాస్ట్యూమ్ చెప్పారు, అది రెడీ చేసి పక్కన పెట్టి గణేష్కి అంతా ఎక్స్ప్లెయిన్ చేసి I'm ready to go on a trip for next 3 to 4 days. I'm so excited. I'm going on a girls trip. అసలు నా వీడియోలో, నా ఛానల్లో మీరు ఎప్పుడు ఒక గర్ల్స్ ట్రిప్ చూసి ఉండరు అనుకుంటా. నేను ఎప్పుడు వెళ్ళలేదు. శ్రీనిక పుట్టిన తర్వాత నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఇషిత చిన్నగా ఉన్నప్పుడు నేను నా కజిన్ తోటి వెళ్ళిన తప్పించి నేను ఎప్పుడు గర్ల్స్ ట్రిప్కి వెళ్ళలేదు. యూఎస్లో మా ఫ్రెండ్స్ అందరం కూడా ఎప్పుడు ఫ్యామిలీగానే వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఫ్యామిలీతో వెళ్తాం ఇష్టం, నాకు కూడా ఇష్టం ఫ్యామిలీ తోటి వెళ్ళటం. కానీ నాకు ఎప్పటి నుంచో కోరిక గర్ల్స్ ట్రిప్ వేయాలి, ఒక మంచి ఫ్రెండ్ గ్యాంగ్ ఇండియాలో నాకు ఉండాలి. ఐ నో టైం పడుతుంది, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్షిప్స్ చేసుకోవడం అస్సలు ఈజీ కాదు. ఐఎమ్ ట్రయింగ్. కానీ యాజ్ అ మామ్స్గా కెరియర్ పరైనా పర్సనల్ ప్రొఫెషనల్ లైఫ్లో అందరూ చాలా బిజీగా ఉంటారు. ఒకటి నేను ఏం గమనించానంటే, యూఎస్లో అయినా మనకి టైం ఉండేది, అంటే ఫ్రెండ్స్ వేర్ ఫ్యామిలీ కాబట్టి మనం ఏం చేసినా అదే ఫ్రెండ్స్తో చేసేవాళ్ళం. కానీ ఇండియా వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ ఆర్ నాట్ ఓన్లీ ద ఫ్యామిలీ, యువర్ ఫ్యామిలీ ఈజ్ దేర్. సో వీకెండ్ వచ్చిందంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్ళి కలుస్తారు. కాబట్టి ఫ్రెండ్స్ తోటి సెపరేట్గా కలవాలంటే చాలా టైం తీసుకోవాలి, అందరూ అదే వేవ్ లెంగ్త్తో ఉండాలి. సో ఫైనల్గా ఐ ఫౌండ్ ఫెలో మామ్స్ హూ హ్యావ్ ద సేమ్
వేవ్ లెంత్, ఐ డోంట్ నో ఇఫ్ యూ హ్యావ్ ద సేమ్ వేవ్ లెంత్, బికాస్ మేము అన్ని ఎక్కువ సార్లు కలవలేదు, నాకు తెలీదు. అందులో ఇద్దరైతే నాకు చాలా బాగా తెలుసు, మిగతా ఇద్దరు అంత ఎక్కువ ఇంకా తెలీదు. బట్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. చూడండి, వచ్చి 12 o'clockకి ప్యాకింగ్ ఇప్పుడు కొంచెం కంప్లీట్ చేసే ముఖం కొంచెం పట్టిందనమాట. అండ్ నేను ఎక్కడికి వెళ్తున్నానో డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి. నాట్ అవుట్ ఆఫ్ ద కంట్రీ, విద్ ఇన్ ఇండియాలోనే ఏ ప్లేస్కి వెళ్తున్నాము కింద కామెంట్ సెక్షన్లో గెస్ట్ చేయండి.